నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నీతోనే లేకున్నా నాతోనే ఉంటావు, నిన్ను పిలువకున్నా పలుకుతూనే ఉంటావు. నీతోనే లేకున్నా నాతోనే ఉంటావు, నిన్ను పిలువకున్నా పలుకుతూనే ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. నేనంటే ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు. మనల్ని మర్చిపోని దేవుడు యేసయ్యా, అందరూ దూరమైన మనల్ని విడిచిపెట్టని దేవుడు యేసయ్యా. హల్లెలూయా. కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, తోడు ఎవరు లేకున్నా బంధమై నిలిచావు. కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, తోడు ఎవరు లేకున్నా బంధమై నిలిచావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, యేసయ్యా
జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీలలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నీతోనే లేకున్నా నాతోనే ఉంటావు, నిన్ను పిలువకున్నా పలుకుతూనే ఉంటావు, నీతోనే లేకున్నా నాతోనే ఉంటావు, నిన్ను పిలువకున్నా పలుకుతూనే ఉంటావు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, తోడు ఎవరు లేకున్నా బంధమై నిలిచావు, కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, తోడు ఎవరు లేకున్నా బంధమై నిలిచావు, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణ
తలవంచండి, కన్నులు మెండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన తండ్రి, కాలాలు మారినా మార్పు లేని దేవుడు, కనికర సంపన్నుడు అయిన దేవుడు, నీ కనికరము చేత, నీ జాలి చేత నేటి దినాన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి తండ్రి, మహోన్నతమైన నీ పాద సన్నిధానానికి మమ్మల్ని చేర్చినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరో ఈ దినం లేరు ప్రభువా, మమ్మల్ని ఆయుష్తో నిలబెట్టావు తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ పునరుద్ధానపు ఆరాధనలు ఇదిగో మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించిన ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదం చేత, మీ దీవెన చేత నింపండి. రెట్టింపైన ఫలము వారికి కలుగునట్లుగా సహాయించండి. మరెక్కువగా నిన్ను ప్రేమించగలిగే మనస్సు, మరెక్కువగా నీకు ప్రాధాన్యతనివ్వగలిగే మనస్సు, మరి ఎక్కువగా నేను ఆరాధించగలిగే మనస్సు నీ బిడ్డలకు అనుగ్రహించండి దేవా. నా తండ్రి, నా ప్రభువ, ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతే గతించని దేవుడు నీవు కదా తండ్రి. గతించని రాజ్యాన్ని మా కొరకు నీవు నిర్మిస్తున్నావు కదా ప్రభువా. ఆ రాజ్యము కొరకైన ఆకలి దప్పులు మాలో అధికము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఈ పునరుద్ధానపు ఆరాధన దినమందు మీ దాసులను మీ బలమైన అభిషేకం చేత నింపండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు వారికి దయచేయండి. ప్రతి విధమైన ఆటంకములన్నిటినీ యేసు శక్తిగల నామమును తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ నీ ప్రసన్నత తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డ హృదయాన్ని మీ తట్టు ఆకర్షించండి. సమస్తాన్ని దీవెనకరంగా జరిపించి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ జనవరి నెల 17వ తారీఖు ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులారా, ఆయన ఉచితమైన కృపను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని నడిపిస్తున్న నడిపింపును బట్టి గత దినాలలో లైవ్లో స్తోత్ర బలి ఆరాధన అని ఒక క్రొత్తగా దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. వివిధ స్థలాల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ స్థలాల్లో ఉన్న విశ్వాసులైన బిడ్డలైన వారందరూ కూడా ఆయా స్థలాల్లో దేవుని మహాకృపను బట్టి నన్ను దేవుడు వాడుకొని కొందరికి బాప్తిస్మం ఇవ్వడానికి సహాయం చేశాడు. వారందరూ కూడా ఒక్క స్థలంలో, అంటే ఆన్లైన్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే స్తోత్ర బలి ఆరాధనలో పాల్గొనేటట్టు దేవుడు కృప చెప్పారు. దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ ఇళ్లలో ఫేస్బుక్లో అయితే 5 నుంచి 6 వరకు స్తోత్ర బలి ఆరాధన అంటే మనం అనేక పనుల కంటే ముందు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువును మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఆ దినానికి ఒక ట్రైన్ కంటే ముందు ట్రాక్ వేసుకున్నట్టుగా మన పనుల కంటే ముందు దేవుని మార్గం సరళం చేసుకోవడానికి సహకారంగా ఉంటుంది. పిల్లరా, మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకోవట్లేదని కాదు, చేసుకుంటున్నారు. అయితే ఇలా అందరూ కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మీలో ప్రార్థన ప్రేరేపణ మరెక్కువ అవుతుంది. ప్రార్థించడానికి మనసు కలిగి ఉంటారు. అందుకని సెల్ ఫోన్లో కానీ, టీవీలో యూట్యూబ్ వస్తే యూట్యూబ్లో కానీ ప్రతి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, యూట్యూబ్లో అయితే 1 గంట ఆలస్యం 6 నుంచి 7 వరకు ఈ స్తోత్ర బలి ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం మీరు పాల్గొనండి. ప్రియులారా, ఈరోజు ఈ ఆరాధనకి వచ్చిన మీరు ధన్యులు. నిజంగా ఆరాధిస్తున్నప్పుడు దేవుని ప్రసన్నత ఒక సేవకుడుగా నేను అనుభవించాను. మీరందరూ కూడా ఆ ప్రసన్నతను అనుభవించి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, ఈ సంవత్సరం దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అదేంటండి? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. ఇక మీదట
పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవుతాడు. ప్రియులారా, ధారావాహికంగా 3 వారాల నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాం. నన్ను ప్రభు ప్రేరేపించినంత కాలం యెహోవా మీకు వెలుగై ఉంటాడు అనే సందేశాన్ని ప్రతి వారం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఈరోజు వాక్య భాగంలో యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉంటాడు, దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడే మీకు వెలుగై ఉంటాడు. సూర్యుని ప్రకాశతైనను చంద్రుని ప్రకాశతైనను ఇక ఉండదు. యెహోవాయే తానే మీకు వెలుగుగా ఉంటాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. గత వారం దేవుడు మనకు వెలుగుగా ఎలా ఉంటాడు అనే విషయాన్ని ధ్యానం చేస్తూ ఓ చోట నీ సన్నిధి కాంతి అంటే సన్నిధిలోనున్న వెలుగు ఆయన తన ప్రజల మీదకి తన బిడ్డల మీదకి ఎలా వెలుగు పంపుతాడంటే ఆయన సన్నిధిలో నుంచి వచ్చే కాంతి ద్వారా వారు ప్రకాశిస్తారు అనే విషయాన్ని ధ్యానం చేశాం. యోబు గ్రంథంలో అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది, ఆయన సన్నిధిలో నుంచి వచ్చే వెలుగు నీ మీద పడితే అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది అనే మాటను ధ్యానం చేస్తూ గత వారం ఎప్పుడు మన బ్రతుకు ప్రకాశిస్తుంది అనే విషయాన్ని ధ్యానం చేశాం. ఈ రోజుకు ఈ పూటకు చదవండి కీర్తనల గ్రంథం 31వ కీర్తన 16వ చరణం. చూడండి, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీ సేవకుని మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయుము, నీ కృపచేత నన్ను రక్షించు. ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఏమని పాడుతున్నాడంటే పాట, నీ సేవకుని మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయి. ఇప్పుడు సన్నిధి కాంతి అని మొన్న విన్నారు, మొన్నటి ఆదివారం. ఈరోజు ముఖ కాంతి. చెప్పండి, అందరూ చెప్పండి, ముఖ కాంతి. పిల్లరా, వెలుగు, ప్రకాశం, కాంతి అనే పదాలు పర్యాయ పదాలు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదాన్ని వాడతారు, కానీ మొత్తానికి ఇవన్నీ ఒకే విషయాన్ని బోధిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చదివితే నీ సేవకుని మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయమంటాడు. 67వ కీర్తనలో 2వ వచనం చదివితే ఆయన ముఖకాంతి ఇక్కడ నీ సేవకుని మీద అని తన గురించి చెప్పుకుంటూ ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తన ప్రజలందరి కోసం ఒక చిన్న మాట అంటాడండి. చదవండి. ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయునుగాక. ఇంకా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ఆమేన్. చూడండి, కీర్తనకారుడైన దావీదు మొదట అంటాడు, నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయి.
నీ కృప చేత నన్ను రక్షించు అని తన గురించి దేవునికి ప్రార్థన చేస్తాడు. 67వ కీర్తనలో ఆ 2వ చరణంలో ఇక్కడంటాడు, తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. అంటే తన ప్రజలందరి మీద ఒక రాజైనటువంటి దావీదు, దేవునికి ఇష్టానుసారుడైన దావీదు తన ప్రజలకి దేవుణ్ణి ఏం చేయమంటున్నాడు? అయ్యా, మా అందరి మీద, మా బిడ్డల మీద, నా రాజ్యం మీద, మా ప్రజల మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయి తండ్రి అని కోరుకుంటున్నాడు. మరి ఒక దావీదే, అంతటి మహానుభావుడే, అంతటి దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తే ముఖకాంతి నా మీద, నా ప్రజల మీద ఉండునుగాక అని అన్నాడు. అంటే ముఖ కాంతిలో ఉన్న ఆశీర్వాదాలు ఎన్నో గొప్ప గొప్పవిగా ఉన్నాయనే సంగతి రహస్యంగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు సగటు క్రైస్తవుడిగా దేవుని సంధిలో కూర్చున్న మీరు కూడా దావీదు అన్నట్లుగానే ఏమనాలి? లార్డ్, నీ ముఖ కాంతి నా మీద, చెప్పండి, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయి తండ్రి, నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయి నాయన అని మీరు అడగాలి, నేను అడగాలి. ఒక తల్లిదండ్రులైతే పిల్లల మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయి తండ్రి. ఒక సంఘ సేవకుడిగా నేనైతే నీ ముఖ కాంతి ఈ పరిచర్య మీద, ఈ సంఘం మీద, ప్రతి విశ్వాసి మీద ప్రకాశింపజేయి తండ్రి అని కోరుకుంటాడు. దావీదు కోరుకున్నట్లుగానే ఆయన ముఖ కాంతిలో ఏముంది? ఆ ముఖ కాంతి వల్ల వచ్చే ఆశీర్వాదం ఏమిటి? ఆ విషయాలు కనుక మీకు తెలిసాయి అనుకోండి, మీరు వెళ్ళేటప్పుడు ఏం కోరుకుంటారు తెలుసా? వెండిని, బంగారాన్ని, వజ్రాలు, పగడాలు కాదు, ఆయన ముఖ కాంతి నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అవునండి, కోరుకుంటాడు. అయితే ఆయన ముఖ కాంతిలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి? ఒక 7 విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. అయితే సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. చదవండి, 44 కీర్తనలో 3వ చరణంలో ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే. అక్కడ ముఖ కాంతి అనేది అండర్లైన్ చేయండి. నీ ముఖ కాంతే వారికి విజయము కలగజేసెను. ఈ కీర్తన రాసింది ఎవరో తెలుసా ప్రియులరా? ఈ కీర్తన రాసింది కొరాహు కుమారులు. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ కీర్తన రాసిన కీర్తనాకారులు ఎవరంటే కొరాహు కుమారులు. తన తండ్రి ఒక ఘోరమైనటువంటి దుర్మార్గపు మరణం పొందుతాడు. దేవుని సన్నిధికి, దేవుని సేవకులకు విరుద్ధంగా ప్రవర్తించిన కొరాహు భూమి నెరవిడిచి నోరు తెరిచి ఆ కొరాహును, దాతామును, అభిరాముని వారితో ఉన్న వారందరినీ ప్రాణముతోనే పాతాళానికి తీసుకెళ్ళాడట. అంటే తండ్రి చెడిపోయాడు. తన పిల్లలైనటువంటి పిల్లలు, కొరాహు పిల్లలు, ఎక్కడ మేము కాపాడబడతామా, ఎక్కడ మేము దింపబడతామా అనే సంగతి వాళ్ళు గుర్తెరిగిన వారై ఆ ప్రమాదపు విష వలయాలలో నుండి తప్పించుకొని దేవుని మందిర ఆవరణంలోనికి అడుగు పెడతారు. దేవుని మందిర ఆవరణంలోనికి అడుగు పెడతారు. వారు దేవుని మందిరంలో ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుండి, ఆ భయంకరమైనటువంటి మరణ బంధకాల నుండి తప్పింపబడతారు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా,
ఈ ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనిస్తే కొరాహు కుమారులు తమ ప్రాణాన్ని కాపాడుకున్న తర్వాత వారు ఒక పాట రాస్తారు. ఈ 44వ కీర్తన. వాళ్ళు అంటారు, అయ్యా మా పితరులు నడిచారు, వారు ఎన్నో ఎన్నో విజయాలు పొందారు, వారు ఎన్నో ఎన్నో ఘనకార్యాలు పొందారు, కానీ వాళ్ళు విజయానికి రహస్యం ఏంటో మాకు తెలిసిందయ్యా, వారు ఎలా విజయాన్ని పొందుతున్నారో నాకు తెలుసయ్యా అని ఈ భక్తుడు పాట రాస్తూ ఏమంటాడో చదవండి. ఇప్పుడు చదవండి అన్నమాట. అంటే మా పితరులు వాళ్ళ కత్తులతో పోరాడి జయం పొందలేదు, ఇంకా వారి ఖండబలము, వారి భుజబలము, వారి బాహుబలము వారికి జయం ఇవ్వలేదు. నీవేం చేసావంటే తండ్రి, వారిని నువ్వు కటాక్షించావయ్యా. వారు ఈరోజు విజయాల బాటలో వెళ్తున్నారు అంటే విజయంతో ఊరేగుతున్నారు అంటే ఇదంతా నీ ముఖకాంతి వారి మీద ప్రకాశించింది అని అంటున్నాడండి. అంటే ఈ కీర్తనాకారుడైన కొరాహు కుమారులు ఏమని మనకు రహస్యం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి మీదికి దేవుని ముఖకాంతి ప్రకాశిస్తే ఆ వ్యక్తిలో ఓటమి ఉండదు. అబ్బాబాబా, ఆ వ్యక్తికి కండబలం లేకపోవచ్చు, భుజబలం లేకపోవచ్చు, బంధుబలగం లేకపోవచ్చు, ఇక ఈ స్ట్రెంగ్త్ లోకాల్లో ఉన్న ఏ పవర్, రాజకీయ పవర్, ఇంకొక పవర్ లేకపోవచ్చు, కానీ దేవుని ముఖకాంతి ఒకరి మీద ప్రకాశిస్తే ఆ వ్యక్తి అట విజయాల దారిలో వెళ్తాడంట. ఆమేన్. విజయంలో వెళ్తాడట, విజయాన్ని పొందుకుంటాడట. ప్రియులారా, ఓసారి ఏం జరిగిందంటే, సొదొమ గొమొర్రా అని ఒక ఊరుంది. తెలుసండి మీకు? తెలుసా? ఆ ఊళ్ళో పిలువని పేరంటంలాగా అక్కడికి వెళ్ళి నివాసం చేస్తున్న ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు లోతు. చెప్పండి, లోతు. ఇతను ఏం చేశాడంటే, ఆ సొదొమ గొమొర్రా పచ్చగా కలకలలాడుతూ ఉన్న కారణంగా ఇది ఏదేను తోటలాగా ఉందనుకొని ఆశించి ఆ తోటలో అక్కడికి వెళ్ళి ఆ సొదొమ గొమొర్రాలో నివాసం చేస్తున్నాడు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, పచ్చగా ఉన్నవన్నీ శాశ్వతంగా ఉంటాయా? తెల్లవన్నీ పాలేనా? జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి. అవి కళ్ళల్లో పడితే కళ్ళు నిమిషంలో పోతాయి. అయితే ఈ రోజున కనబడుతున్న రంగురంగుల లోకము శాశ్వతంగా ఉంటుందని అనుకొని భ్రమపడుతున్నారు గాక, అది మిమ్మల్ని నాశనానికి, భయంకరమైన అంతు చిక్కని అగాధానికి తీసుకెళ్తుందనే సంగతి జాగ్రత్త పడండి అని ఒక సేవకుడిగా హెచ్చరిస్తున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సొదొమ గొమొర్రాలో ఆ లోతు సహజీవనం చేస్తున్న ఆ దినాలలో ఒక 5 రాజులు సొదొమ మీద దండెత్తి ఆ సొదొమ ఆస్తిని, సొదొమ రాజ్యుల ఆస్తిని, సొదొమ మనుషుల అందరినీ తీసుకెళ్ళిపోతారు, చెరగొనిపోతారు, తీసుకెళ్ళిపోతారు. ఆ విషయం ఏం జరిగిందంటే, అబ్రహాం ఉన్నాడే, ఎవరండి? అబ్రహాం లోతుకి ఏమవుతాడంటే ఒక సహోదరుడు అవుతాడు. అబ్రహాముకి తెలిసింది. అబ్రహాముకు తెలిస్తే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? చదవండి, ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని 318 మంది అంటే 18 అంతేనా?
చూడండి, వినండి ప్రియులరా, అక్కడ శత్రువులు ఎంతమంది అంటే అనేక మంది శత్రువులు ఆ సొదొమ గొమొర్రాని ముట్టడి వేసి తీసుకెళ్ళిపోయారు. అయితే ఈ విషయం ఎవరికి తెలిసింది? అబ్రహాముకి తెలిసింది. ఇప్పుడు నీ బంధుమిత్రులకి కష్టం వచ్చిందనే సంగతి నీకు తెలిసింది. నువ్వేం చేస్తావు? అబ్బా, నేను ముందే అనుకున్నాను వాడికి ఈ పని జరగాల్సిందే, ఎప్పుడెప్పుడు కాలు ఇరుగుతుందా, ఎప్పుడెప్పుడు తలకాయ పగులుతుందా అనుకున్నాను. దేవుడు నాకు తోడుకున్నాడు, వాడి తలకాయ పగిలింది, వాడి కాలు ఇరిగింది అంటారా? అట్లాంటి వాళ్ళు కూడా ఉండకుండా ఏం పోలేదు. కానీ అబ్రహాము తనను విడిచి సొదొమ గొమొర్రాను ఆశించి ఆ దేవునితో సహవాసం ఉన్న ఆ గొప్ప సహోదరుణ్ణి విడిచిపెట్టి సొదొమ గొమొర్రాలకు వెళ్తాడు. ఆ సొదొమ గొమొర్రా పాపపు ఊపి పైకి తీయగానే ఉంటుంది, కానీ లోపల భయంకరమైనటువంటి అగాధం. వ్యభిచారి యొక్క పెదవులు తేనె పలికినట్టుంటాయంట, కానీ దాని యొక్క నోరు లోతైనటువంటి అగాధం. దేవుని చేత శాపము పొందిన వారు అందులో పడతారు. దేవుని చేత శాపము పొందిన వారు వ్యభిచారపు ఊపిరిలో పడతారు. చాలామంది అనుకుంటారు, నేను చాలా అందంగా ఉన్నాను, నాకు 2-3 నా ఎంబడ పడుతున్నారంటే అది శాపం రా బాబు, అది నీ మీదకున్న శాపం. కావాలంటే ప్రసంగి గ్రంథంలో ఈ మాట చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చదవండి. మరణము కంటే ఎక్కువైన దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలలు వంటిదై ఉరుల వంటి మనస్సు, బంధకం వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివాడైన వాడు దానిని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దానిలో. రాసిందా? అంటే ఒక పాపాత్ములు, దేవుని శాపం ఉన్నవారు ఆ వ్యభిచారపు ఊబుల్లో పడతారట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీరు వింటున్న ఈ మాటలు జాగ్రత్తగా ఆలకిస్తే, లోతు ఆ సొదొమ గొమొర్రా సహవాసాన్ని కోరుకొని అబ్రహాముతో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. అయితే శత్రువులు వచ్చి సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ రాజుని, ప్రజలను, ఈవెన్ ఆ లోతు భార్యని, లోతు పిల్లలను కూడా దోచుకొని చెరగొనిపోయారు. అయితే ఈ విషయం తెలిసిన అబ్రహాము 14వ అధ్యాయం 14వ వచనం, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని ఇప్పుడు అబ్రహాము యుద్ధవీరుడా కాదా? యుద్ధవీరుడా కాదా? ఏమండి? హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అబ్రహాము యుద్ధవీరుడేనా? ఇక్కడ రాస్తుంది 318 మందిని ఏర్పరచుకొని, రే నాన్న పద మనం యుద్ధం చేద్దాం పద అని అన్నాడంట. వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళకి ఏం ధైర్యం, అబ్రహాముకి ఏం ధైర్యం అంటే, నేను పోరాడుతాను కానీ దేవుని ముఖకాంతి నాకు జయాన్నిస్తుంది. చూడండి, ఒక భక్తుడు, విలియం కెర్రీ అనే భక్తుడు ఒక స్లోగన్ని తన జీవితంలో పెట్టుకున్నాడు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. అంటే అర్థం ఏంటి? గొప్ప విషయాలని నువ్వు పూనుకో, గొప్ప పనులను పూనుకో, గొప్ప కార్యాలని దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయి. అంటే మనం దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందాలి, నేను గొప్ప కార్యాలు పొందాలని ప్రయత్నం చేస్తారు, గొప్ప కార్యాలని పూనుకోరు. ఆయన అంటాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే నువ్వు గొప్ప కార్యాలని పూనుకో, గొప్ప కార్యాలని దేవుని దగ్గర నుంచి పొందుకో అంటాడు. అబ్రహాము ఆఫ్టర్ ఆల్ ఓ చిన్న పనివాడు,
అతను ఇంట్లో నుండి తన భార్యతో తన సహోదరుడైనటువంటి లోతుని పట్టుకొని వచ్చినవాడు. అతనికి కొంతకాలం తర్వాత 318 మంది అలవర్చబడిన వారు ఉన్నారు. అంటే ఇంట పుట్టి పెరిగిన వారు ఉన్నారు. వారిని పట్టుకొని ఆ శత్రువులైనటువంటి ఆ రాజుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. మీరు చెప్పండి, 5 రాజులు గెలుస్తారా? 318 మంది గెలుస్తారా? రేషియో చెప్పండి. మీరు అనొచ్చు, అన్నయ్య పెద్దవాళ్ళే, ఎక్కువ మంది ఉన్న వాళ్ళే కదా గెలిచేది. కానీ అది చరిత్రలో ఉండొచ్చేమో, కానీ యేసయ్య మాటలు వింటున్న మీ జీవితంలో ఒకవేళ ఒక వ్యక్తికి ఎక్కువ బలం ఉండొచ్చు, నీకు ఏ బలం లేకపోయి ఉండొచ్చు. కానీ కొరాహు తన కీర్తనలో రాస్తూ, కొరాహు పిల్లలు తన కీర్తనలో రాస్తూ అంటారు, నీ ముఖ కాంతి వారికి విజయం ఇచ్చింది. నీ ముఖ కాంతి వారి మీదకి విజయం ఇచ్చేటట్టుగా జరిగింది. ఈ 2021 సంవత్సరం సంఖ్యకు కొద్ది మందిగా ఉన్న అబ్రహాము ఇంట ఉన్న వారితో విస్తారమైన సైన్యాన్ని తరిమాడా లేదా దేవుడు? తరిమించాడా లేదా దేవుడు? ఈ సంవత్సరం నీ జీతం తక్కువ కావచ్చు, నీ రాబడి తక్కువ కావచ్చు, నీ కుటుంబ సంపాదన తక్కువ కావచ్చు, కానీ దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీవు ఒక ఇల్లు కట్టబోతున్నావు, నీ పిల్లల వివాహం జరిపించబోతున్నావు, నీ సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. ఏమండి, మనం కలిగినంతగా చేస్తే దేవుడి ప్రమేయం ఏముంది? అవసరం లేదు. మనకు ఊహకు మించినంత కార్యాన్ని దేవుడు చేస్తాడు. అందుకనే దావీదు అంటాడు, నా ప్రజల మీద ఏముండాలి? నీ ముఖకాంతి నా ప్రజల మీద ఉండాలి. ఎందుకు ముఖకాంతి అంటే, ఆయన ముఖకాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఇప్పుడు మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఏమని అడుగుతారు దేవుణ్ణి? దేవా, ముందున్న పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి, కష్ట పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను దావీదు అడిగినట్టుగా, నీ ముఖకాంతిని నా మీద ప్రకాశింపజేయి. చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ ముఖకాంతిని నా మీద ప్రకాశింపజేయి. ఎందుకండి ముఖకాంతి? విజయం పొందడానికి. మనము ఊహించిన దానికంటే ఉన్నతమైన విజయం పొందాలంటే తప్పనిసరిగా ముఖకాంతి ప్రకాశించాలి. నెంబర్ 2, 89వ కీర్తన 15వ వచనం. శృంగ యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఇక్కడ ఈ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఏమని పాడుతున్నాడంటే, ఈ కీర్తన రాసింది ఎవరు? ఆసాబు కీర్తన. చెప్పండి, ఈ కీర్తన రాసింది ఎవరు అంటే, ఈ కీర్తన రాసింది ఎవరు అంటే కొరాహు కుమారులే. ఏమని పాడుతున్నారు? ఒక్క నిమిషం అండి. 89లో పైన చిన్న అక్షరాలతో ఉన్న చూడండి. ఎస్, ఏతాము రాసిన కీర్తన. ఈయన ఏమని రాస్తున్నాడు? మళ్ళీ చదవండి, 15వ వచనం. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు, శృంగధ్వనులను ఎరుగు ప్రజలు. శృంగధ్వనులంటే మన దయాళుడు అనే పాటలో శృంగం అనే పాట పదం రాసామా? నీ కృప నాపై చూపినందుకే నేనిలా ఈరోజు నిలిచుంటిని. నీ కృప నాపై చూపినందుకే నేనిలా నిన్నే స్తుతించుచుంటిని. యేసయ్యా నీవే నా శైలము, నీవే
ఉందా, పదం ఉందా? యేసయ్యా నీవే నా శైలము, నీవే నా శృంగము. ప్రియులారా, శృంగము అంటే విజయధ్వని, లేకుంటే శృంగము అంటే ఒక పిలుపు. ఇజ్రాయేల్ దినాల్లో పాత నిబంధనలో వినండి ప్రియ దేవుని బిడ్డలు, వారు కొమ్ముదుతో ఉండేవారు. ప్రజల్ని సమకూర్చాలంటే ఒక కొమ్ము, ఒక బూర, ఒక శృంగధ్వని, ఒక విజయధ్వని, ఒక ఆ పిలుపు పిలిచేవారు. నోవాహు దగ్గర కూడా 2 వెండి బూరలు ఉన్నట్టుగా, పాత నిబంధనలో కూడా వెండి బూరలను చేయమన్నట్టుగా కనబడుతుంది. ఈ బూరలు ఎందుకంటే ప్రజలందరూ సాగాలి అంటే ఒక బూర ఊ అని, ప్రజలందరూ ఆగాలంటే ఒక బూర ఊ అని, ప్రజలందరూ ఉపవాస దినం కోసం బాగా ఊతున్నారు, ప్రార్థన దినం కోసం బాగా ఊతున్నారు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడడానికి ఒక బాక అంటే ఒక ధ్వని చేస్తున్నారు. భక్తుడు అంటాడు, అయ్యా నీ శృంగధ్వని విను ప్రజలు ధన్యులు. అంటే నీ నీ ఆ సౌండ్, నీవు పంపే ఆ స్వరం, నీవు పంపే ఆ శబ్దం వినేవారు ధన్యులయ్యా, దాన్ని గ్రహించిన వాళ్ళు ధన్యులయ్యా, నీ కేక గ్రహించిన వారు ధన్యులయ్యా. వారు నీ శృంగం వినబడినప్పుడు వారు నీ మాట చెప్పిన వారు నడుస్తారు. అంటే ఇక్కడ 2వ పాయింట్ ఏంటంటే ఆ ముఖ కాంతిలో, చూడండి నా మాట మళ్ళీ ఒకసారి చదవండి. వారు ఒక శబ్దం వినబడుతుంది ప్రభా, ఆ శబ్దాన్ని వాళ్ళు వినిన వాళ్ళ ధన్యులు. వారు అప్పుడు నీ ముఖకాంతిని చూస్తారు, ఆ ముఖకాంతిలో వారు నడిపింపబడతారు. నీ ముఖకాంతిలో వారు నడిపింపబడతారు. ఆ శృంగధ్వనం ఎరిగిన వారు నీ ముఖకాంతిలో నడిపింపబడతారు. అంటే ఈ 2వ పాయింట్గా మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ ముఖకాంతి 2వదిగా ఏం చేస్తుందంటే వారిని నడిపిస్తుంది. చెప్పండి, నిజంగా చెప్పాలంటే వాళ్ళ సరిగ్గా నడిపించట్లేదండి, సంఘాన్ని సరిగ్గా నడిపించట్లేదండి, ఆ స్కూల్ని సరిగ్గా నడిపించట్లేదండి, వాళ్ళ తండ్రిదండ్రులు పిల్లల్ని సరిగ్గా నడిపించట్లేదండి. నడిపించడం అనేది చాలా ముఖ్యం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? నేను మార్గాన్ని, కమన్ ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను రండి అని అంటున్నాడు. పిల్లరా, నిజంగా ముఖకాంతి ఏం చేస్తున్నారంటే ఆ ముఖకాంతి ఒక్కొక్క వ్యక్తిని నడిపిస్తాడట. మామూలుగా పెద్ద ఫంక్షన్స్లో పెద్ద ఆ స్టేజీలు వేసి ఆ పాటల పోటీలు పెట్టుకునే వాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారో లేదో, వారి మీద ఒక లైట్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక లైట్, ఆ లైట్ వారి మీద ఉంటుంది. వాళ్ళు ఎట్ట నడిస్తే ఆ లైట్ ఏమవుతుంది? వారు ఎంబడి ఉంటుంది. వాళ్ళు అట్ట నడిస్తే వాళ్ళు ఎంబడి ఉంటుంది. కానీ బైబిల్ అంటుంది ఈ లైట్ని వీళ్ళు ఇప్పుడు కనిపెట్టారో ఎప్పుడు కనిపెట్టినారో తెలియదు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే నీ ముఖకాంతి నీ ప్రజలని నడిపిస్తుంది. అంటే నీకు అర్థం కాకపోవచ్చు, నీ పక్కనున్న వారికి అర్థం కాకపోవచ్చు, దేవుని ముఖకాంతి అంటే తన భక్తుల్ని నడిపిస్తూ ఉంటాడట. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఆయన మనల్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులో తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చెక్కని. ఆ పాట ఎంత బాగా రాశాడండి. ఆయన చెయ్యి పడతాడు, వెన్ను తడతాడు. వెన్నెందుకు తడతాడు? ఏదో ఓటమి వచ్చింది, అయ్యా నా వల్ల కాదయ్యా, అయ్యా నా బతికింతేనయ్యా అంటే, రే నేనున్నాను కదా, ఎందుకు భయపడతాడు? వెన్ను భుజం ఎప్పుడు తడతారంటే తన బలం నీ మీద చూపి, ఏం కంగారు పడకు, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తాననే ధైర్యం ఆయన నడిపిస్తాడు. ఓసారి సమూయేలు
మొదటి గ్రంథంలో ఇది విశదీకరంగా చెప్పడానికి సమయం చాలదు కనుక నేను క్లుప్తంగా ఆ విషయాన్ని మీకు టచ్ చేసి ముందుకు వెళ్ళిపోతానండి. ఆయన తన ముఖకాంతితో మనల్ని నడిపిస్తాడు. 30వ అధ్యాయంలో దావీదు అతని జనమును 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశమును సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి చెప్పండి ఇక్కడేమో మీకు ఏం చెప్పాను నేను, అడ్రస్ తెలుసు అబ్రహాంకి, పలానా సొదొమ గొమొర్రాలో వాళ్ళు కొనిపోయారని. ఇక్కడ రెండో పాయింట్గా ఆయన మనల్ని నడిపిస్తాడు ముఖకాంతితో అనే విషయాన్ని చెప్తూ అండి వినండి. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు తనతో ఉన్న ఒక సైన్యం, ఒక 300 మంది కొంతమంది ఆయనతో పాటు ఉన్నారు. ఆయన భార్య పిల్లలు, ఆయనతో ఉన్న భార్య పిల్లలు ఓ ప్రాంతంలో సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నారు. ఎక్కడున్నారండి? కాదు వారు సిక్లగు సరే ఓకే, సిక్లగు అనే ప్రాంతంలో నివాసం చేస్తున్నారు. నివాసం చేస్తుంటే అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని తాను, తన భార్య, తన పిల్లలు, తోటి యోధుడు, అతని భార్య పిల్లలు అందరూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే వేరొక దేశానికి మగవాళ్ళందరూ కట్టగట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ప్రియ దేవుని బిడ్డలారా, అమాలేకీయులు చెప్పండి, అమాలేకీయులు అనేవారు వెన్నుపోటు పొడిచే ప్రజలు. పైకి ఏమంటుంటారు? అన్నయ్యా, ప్రైజ్ లార్డ్ అన్నయ్యా. వెనక్కి వెళ్ళిపోయి ఏం చేస్తుంటారు? మీకు అట్లాంటి వాళ్ళు ఎదురయ్యారా? పైకి ప్రేమగా మాట్లాడుతుంటారు, లోపల పైకి ఏమో ప్రేమగా మాట్లాడుతారు, లోపల ఏం చేస్తుంటారు? గొంటలు తవ్వుతానే ఉంటారు. ప్రియులారా, అట్లాంటి వాళ్ళు మీకు ఒకవేళ ఎదురైతే మీరేం కంగారు పడమాకండి. మన ముందున్న భక్తులందరికీ అలాంటి వాళ్ళు ఎదురయ్యారు. వారు ఏం చేశారు, మనం అదే చేద్దాం, అంతే, సింపుల్. ప్రియ సహోదరులారా, అక్కడ వాక్య భాగంలో చూస్తే ఈ అమాలేకులైన వారు ఈ దావీదు దగ్గర ఉన్న మగవాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పి వారి మీద దండెత్తి ఆ ఆడవారిని, పెద్దలను అక్కడ రాసునండి, గనులనేమి, రెండవ వచనం, గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టి చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఇక 3 రోజుల తర్వాత చదవండి, అప్పుడు మొదటి నుంచి చదవండి. దావీదు అతని జన్మను 3 దినముల తర్వాత ఎన్ని రోజులైంది ఈ సంగతి జరిగి? ఎన్ని రోజులైంది చెప్పండి. 3 రోజులైంది. అంటే శత్రువులు వచ్చారు, భార్య పిల్లలంతా తీసుకెళ్ళి 3 రోజులు అయిపోయింది. ఆ 3 రోజుల తర్వాత చాలా దూరం నుంచి వచ్చి, పదరా బాబు, భార్య ఎట్టుందో, పిల్లలు ఎట్టున్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటో, ఇంట్లో కోళ్ళు ఎట్టున్నాయో, కుక్కలు ఎట్టున్నాయో, పరిస్థితి ఏంటో అనుకుంటూ సరదాగా ఇంటికి వస్తూ ఉంటే ఇంటి దగ్గర కాలిపోయిన వాసన, అంత తగలబడిన వాసన, పొగ మండి పొగ పైకి ఎగురుతుంది. ఏంటి ఇట్లా? వాళ్ళు అనుకుంటున్నారు ఏదో కాలినట్టుందిరా, ఏదో వాసన వస్తుంది అనుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఇళ్ళన్నీ తగలబడ్డాయి. ఇదేంటి పరిస్థితి ఏమిటి? ఇక ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. నీ భార్య ఎక్కడంటే నీ భార్య, నీ పిల్లలు ఎక్కడ? ఇక వాళ్ళు ఏం చేశారంటే, ఎవరు ఎత్తుకెళ్ళారో చెప్పండి, ఎవరు ఎత్తుకెళ్ళారో వీళ్ళకి తెలుసా? తెలీదు. ఎక్కడ పోయారో వీళ్ళు తెలుసా? తెలీదు. ఏం పరిస్థితో వీళ్ళకి తెలుసా? తెలీదు. ఏమండి, ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇక ఏం చేస్తున్నారంటే ఏడవడం మొదలు పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? కొన్నిసార్లు దావీదు జీవితంలో జరిగినట్లుగా మీ జీవితంలో కూడా
అసలు దీనికి పరిష్కారం ఏంటి? నేను ఇప్పుడు ఏం చేయాలి? నా భార్య ఎక్కడుంది? నా పిల్లలు ఎక్కడున్నారు? నా పిల్లల పరిస్థితి ఏంటి? ఏమి అర్థం కావట్లేదని ఏడ్చే పరిస్థితులు ఎదురయ్యాయి. దేవుని బిడ్డలారా, ఇక దావీదుతో ఉన్నవారు చూడండి అక్కడ ఏం చేశారు. ఎట్లా ఏడ్చారు? ప్రియ తమ్ముడు, ప్రియ తల్లి, సహోదరులారా, ఫీజులు పెద్ద ఫీజులు కట్టారు, పెద్ద చదువులు చదివారు, కానీ ఉద్యోగాలు రావట్లేదు. ఏం లోపం? కొందరు నాకు నిన్న మొన్నటి రోజు వచ్చారు, అన్నయ్య అన్ని వైద్యాలు, అన్ని ట్రీట్మెంట్లు, అన్ని ఎక్స్రేలు తీసాం, అన్ని చేసాం, కానీ ఏదో మనుషులో హుషారుగా లేదు, ఆరోగ్యం లేదు, ఎప్పుడు నీరసంగా ఉంటుంది. ఏం కారణం? ఎంతో పనులు చేస్తున్నావు, ఏదో రాత్రి మగ లేదు అంటారు కదా, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టుగా ఎంతో పని చేస్తున్నావు, ఒక చిన్న అప్పు కూడా తీర్చబడట్లేదు. ఎందుకు? ఏది సమస్య? ఈరోజు ఈ ఆరాధనలో కూర్చున్న మీరు, ఈ లైవ్లో ఏకీభవిస్తున్న మీలో కూడా అసలు ఎందుకు ఈ జీవితంలో ఒక గొప్ప విడుదల లేదు, ఎప్పుడు ఏదో ఒక శోధన ఉందనే ఒక ప్రశ్న నీలో మిగిలిపోయి ఉండొచ్చు. చూడండి, దావీదుతో ఉన్నవారు చేయగలిగింది ఏమీ లేక ఏడ్చి విసిగిపోయారు. 2020 సంవత్సరం బహుశా నీ కుటుంబంలో, నీ పిల్లల కుటుంబంలో, ప్రపంచ జీవితంలో, అందరి జీవితాల్లో ఇలాంటి బాధ ఎదురైందండి. ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక, చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను. 6వ వచనం. ఏమైంది? విసుగు. పాపం ఇక్కడ కూర్చున్న తల్లులు కొంతమంది నాకు తెలుసు, ఆ పిల్లలకి ఎన్నోసార్లు బుద్ధి చెప్పి వాడు ఏమీ మారక ఇంట్లో అప్పులు చేసి తిప్పలు పెడుతుంటే, వీన్ని కనే బదులు వీన్ని కన్నందుకు చాలా దుఃఖపడుతుంది. ఒక కుక్కని మెచ్చుకుంటే కుక్కని ఇంట్లో ఉండేది అని అనుకునే ఒక ఫీలింగ్ ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. ఆ కుటుంబపులో నరక వేదన. ఒక తల్లి మొన్న ఏడుస్తుంది, తన అల్లుడి గురించి ఏడుస్తుంది. అయ్యా, నా కూతురు 12 జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నాం, అయ్యా అసలు ఇంత పెద్ద వయసు వచ్చింది, రోజు ఏడవని రోజు అంటూ లేదు. ఇన్ని రోజులైంది కడుపు నిండి నేను అన్నం తినలేదని ఏడుస్తుంటే నా గుండె తరక్కుపోయింది. అయ్యో, ఇలాంటి సమస్యలు, ఇలాంటి బాధలు, చెప్పుకునే బాధలు, చెప్పుకోలేని బాధలు మీలో ఎంతమందికి ఉన్నాయో నాకు తెలీదు. ఖచ్చితంగా వాక్యాన్ని పట్టుకొని నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను. దావీదుతో ఉన్నవారు విసిగిపోయారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏం చేయాలో అర్థం కాకపోతే వాక్య భాగంలో చూస్తే, పదండ్రా దావీదుని చంపేద్దాం. దావీదుని చంపితే ఏమవుతుంది? కోపం వచ్చింది, టీవీ పగలు కొడితే ఏమవుతుంది? బాధేసింది, భార్యను కొడితే ఏమవుతుంది? బాధేసింది, కిటికీలు పగలు కొడితే ఏమవుతుంది? రేపు చలేస్తుంది, నీకు బాధపడిపోతుంది. వాళ్ళకి సరైన డెసిషన్ లేదు, సరైన ఆలోచన లేదు. దావీదుని చంపుతాం అనుకుంటున్నారు. అయితే దావీదు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు దేవుడు ఆలోచన కోసం ఎట్లాంటి సమయాల్లో కష్ట సమయాల్లో దావీదు దేవుని ఆలోచన కోసం, చదవండి ఒకసారి, ఏం తెచ్చుకున్నాడండి? ఈరోజు మీకు ఒక మంచి అనౌన్స్మెంట్. రేపు 26వ తారీఖు, ఈ జనవరి 26వ తారీఖు ప్రార్థన బలిపీఠ కూడిక అనే ఒక కూడిక ఏర్పాటు చేశాం. సంఘం అంతా రావాలి. ఆ రోజు మీ సమస్యల్ని పేపర్ మీద రాసుకొని రండి. మీ హృదయంలో ఏ ఆలోచన ఉన్నా రాసుకొని రండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 5 గంటలు నాన్ స్టాప్గా ప్రార్థన జరుగుతుంది. మొన్న 7 గంటల ప్రార్థన పెట్టినప్పుడు మీలో చాలామంది రాలేకపోయారు. అంటే ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి రాలేకపోయారు. ఈరోజు మాత్రం జనవరి 26వ తారీఖు సెలవు దినం, అందరికీ సెలవు దినం. పిల్లరా, రండి, ఆ ప్రార్థనలో పాల్గొనండి. మన ప్రార్థనా బలిపీఠాన్ని, విశ్వాస బలిపీఠాన్ని కట్టుకుందాం.
మాటలతో జీవితాలు మారవు. ప్రభు సన్నిధిలో కనిపెడితేనే అద్భుతాలు జరుగుతాయి. ఇది ఒక పిలుపు, ఇది ఒక అనౌన్స్మెంట్. ప్రియులరా, వాక్య భాగంలో చూస్తే దావీదు జీవితంలో ఎంతో కృంగిపోయి తన భార్య బిడ్డల విషయమై వాళ్ళంతా విసిగిపోయినట్టు దావీదు కూడా కృంగిపోయిన వాడై వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే, చదవండి 7వ వచనం. ఆ ఆ ఆ ఆ ఏం తెచ్చాడండి? ఆయన ఏం చెప్పాడంటే ఏఫోదు తెచ్చాడు. ఏఫోదు అనే మాట దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వేసుకునే వస్త్రం. ఏఫోదు తీసుకొని రమ్మని చెప్తే ఏఫోదుని తీసుకొచ్చి ఏఫోదుని ధరించుకొని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం అడుగుతున్నాడు దేవుని దగ్గర? అయ్యా, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదయ్యా, ఆ ఉద్యోగం ఎట్లా వస్తుందో తెలియదయ్యా, నా భర్త ఎట్లా మారుతాడో తెలియదయ్యా, నా పిల్లలు ఎలా మారుతారో తెలియదయ్యా, నేను ఇల్లు ఎలా కడతానో తెలియదయ్యా, నా బ్రతుకు ఎలా ఆశీర్వదింపబడుతుందో తెలియదయ్యా, అయితే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దావీదు అంటాడు, అయ్యా వాళ్ళని నేను తరిమితే నేను చేరతానా అని దేవుని సన్నిధిలో ఆలోచన అడుగుతాడు. ఎవరు ఎత్తుకెళ్ళారో తెలీదు, ఎక్కడికి ఎత్తుకెళ్ళారో తెలీదు, అయినా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు దావీదు. దేవుడు ఏమంటాడో తెలుసా? చదవండి. దావీదుతో దేవుడు అంటాడు, దావీదు లే, నువ్వు ఇప్పుడు బయలుదేరు, నేను నిన్ను వారిని నీ చేతికి అప్పగిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, బయలుదేరు. దావీదుతో ఉన్న వారు ఏమయ్యారో తెలుసా ప్రియులారా? కొంతమంది నడవలేకపోయారు, కొంతమంది ఆగిపోయారు. ఎందుకంటే దావీదు ఇట్లాగే చెప్తుంటాడు, దేవుడు నడిపిస్తాడంట, ఎట్లా నడిపిస్తాడు అని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. దావీదు దేవుని ఆలోచన చొప్పున బయలుదేరాడు. ఆ తర్వాత అధ్యాయాలు మీరు చదివి చూడండి. దావీదు ఎలాంటి విజయాన్ని పొందుకుంటాడో తెలుసా? తాను పోగొట్టుకున్నదంతా, పోగొట్టుకున్న పిల్లల్ని, పోగొట్టుకున్న భార్యని, పోగొట్టుకున్న ఆస్తిని, పోగొట్టుకున్నదంతా మరలా తెచ్చుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనికి ఆలోచన చెప్పాడు. ఈ ఆరాధనలో కూర్చున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, లాస్ట్ ఇయర్ నువ్వు ఏం పోగొట్టుకున్నావో నాకు తెలీదు. నీ పిల్లల జీవితంలో ఏ కృంగుబాటు, ఏ బాధ, ఏ వ్యసనం, ఏ చింత, ఏ ఆలోచన నీకుందో నాకు తెలీదు. ఒకటి మాత్రం నాకు తెలుసు. ఏంటో తెలుసా విషయం? దేవుణ్ణి గనక నువ్వు ఆలోచన అడిగితే ఆయన ముఖకాంతిలో నుంచి నీకు ఆయన ఏం చేస్తాడు? ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు అండి. ఆయన చక్కని దారుల్లో నడిపిస్తాడండి. ఈ ఆదివారానికి రెండు విషయాలు చెప్పాను. 7 విషయాల్లో 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన ముఖకాంతి మనకేం చేస్తుంది చెప్పండి? విజయాన్ని ఇస్తుంది. రెండవది, ఆయన ముఖకాంతి ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా నీ సేవకుడు నా మీద నీ ముఖకాంతిని, ఎందుకంటే నాకు విజయం రావాలంటే నీ ముఖకాంతి కావాలి, నా ప్రజల మీద నీ ముఖకాంతి ఇవ్వు. ఎందుకో తెలుసా? వాళ్ళు విడుదల పొందాలంటే, చక్కని దారులు నడవాలంటే ముఖకాంతి కావాలి అని దావీదు అడుగుతున్నాడు. ఈ సంవత్సరం యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును అనే మాటలో ఎంత అర్థం ఇమిడి ఉందంటే, ఆయన నీకు వెలుగైతే ఓటమి ఉండదు. ఆయన నీకు వెలుగైతే ఆయన నిన్ను చక్కని జీవము గల మార్గంలో నడిపిస్తాడు. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఎంటైర్ కాంగ్రిగేషన్, సంఘం అంతా ఒకసారి లేచి నిలబడి మన ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఒకసారి కన్నులు మూసి, ఈ అద్భుతమైన రోజు ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక బలమైన ప్రణాళిక దేవునికి ఉంది. ప్రియులారా, ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడిన నీవు ఒట్టి చేతులతో తిరిగి ఇంటికి వెళ్ళొద్దు. దేవుని ముఖకాంతి నీ మీద ప్రకాశించాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ అన్నయ్య,
కన్నులు మూసి నీ చేతులు బరువెక్కే వరకు ఆయన వైపు చేతులు చాపు. చేతులు బరువెక్కే వరకు చాపు. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు కని విని ఎరుగని ఒక ప్రభావాన్ని నువ్వు అనుభవించే రోజు ఈరోజు. ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వే సమర్పించుకోగలిగితే దావీదు అన్నట్లుగానే, అన్నయ్య, అమ్మా, తల్లి, నీ ఇంట్లో ఎన్నాళ్ళు బాధపడుతూ కృంగిపోతావు. మారు మనసు పొందక తాగుడు చేత, దుర్వ్యసనాల చేత కృంగిపోయిన నీ భర్తతో నువ్వు కుమిలి కుమిలి కృషిస్తున్నావు. నీ భర్తను మార్చడానికి దేవుని ముఖ కాంతి నీ కుటుంబం మీదకి రావాలి. నీ పిల్లల జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పు రావడానికే దేవుని ముఖ కాంతి నీ మీదకి రావాలి, రావాలి, రావాలి. తమ్ముడు, ఇక్కడ అప్పు తీర్చడానికి ఇంకొక చోట అప్పు తీరుస్తావు, అప్పు చేస్తావు. అక్కడ అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు చేస్తావు. జీవితం అంతా అప్పులు చేసుకుంటూనే బతుకుతున్నావు. ఎప్పుడయ్యా నీకు సంతోషం? ఎప్పుడు నీ జీవితంలో నిజమైన ఆనందం? నువ్వు నవ్వుతావు, కానీ అది నిజం కాదు, నటన. నువ్వు ఆనందంగా ఉన్నట్టుగా నవ్వుతావు, కానీ అది నిజం కాదు, అది నటన. ఎందుకు నటిస్తూ బతుకుతున్నావు? ఈరోజు దేవుని పాదాల చెంత చేతులెత్తి, యేసయ్యా, నీ ముఖకాంతి నా మీదికి ప్రకాశింపజేయని అడుగు. ఎస్, నీ బాహుబలం, నీ సొంత శక్తి నీకున్నది, నీకు జయం ఇవ్వలేదు. యెహోవాయే విజయమిచ్చువాడు. ఆయన ముఖ కాంతిలో నుండి నీ ప్రజలు విజయాన్ని పొందారు, వారు విజయాన్ని పొందారు అని భక్తుడు పాడుతున్నాడండి. మనం కూడా మన చేయి నా వైపు చూపి, యేసయ్యా, నీ ముఖ కాంతి ఈరోజు ఇప్పుడే నా మీద ప్రకాశింపజేయి తండ్రి, ఈరోజు ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉంది. దేవుని సేవకునిగా నేను ఫీల్ అవుతున్నాను. ఇక్కడ సంఘంలో ఒక అద్భుతం జరుగుతూ ఉంది. మైటీ పవర్ రికబత రబ షబతియలతుర నిమంద రిబో లకరబ షబబ రబతియలతుర లిమమమ దరకతియలతుర. పరిశుద్ధాత్మ నింపుదల పొందండి. నో విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడ నీవే, నారాధనానికే నా ఆలాపన. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడనివే, నాలాపనానికే నారాధన. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. పునరుద్ధానుడ నీవే, నాలాపనానికే నారాధన. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నా
నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో యేసయ్యా. చేశావు నీవో పునరుద్ధానుడ నీవే నా ఆలాపనానికే నారాధనా. పునరుద్ధానుడ నీవే నా ఆలాపనానికే నారాధనా. ఉన్నతమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణయే దేవుడు మనల్ని దర్శించి దేవుడు మనతో మాట్లాడినందుకే దేవుడు తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపచేయనట్లు దేవుని సన్నిధిలో మీ రెండు చేతులు ఆయన వైపు చాపి బిగ్గరగా ప్రభుని స్తుతించండి. దేవాని ముఖ కాంతి మా మీదకి రావాలి. దేవాని ముఖ కాంతి మా కుటుంబాల మీదకి రావాలి. దేవాని సన్నిధిలో ఉన్న నీకు దిగవచ్చును. మునుపెన్నడూ పొందని విజయం సంగమ మీదకి దిగవచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయాన్ని కలగజేసే నీ ముఖ కాంతి, నడిపించే నీ ముఖ కాంతి మాకు కావాలి ప్రభు. నీ ముఖ కాంతి లేకపోతే మేము ముందుకు సాగలేము ప్రభు. మాకు ఆలోచన దొరకదు ప్రభు. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయవా అంటూ ఆయన సన్నిధిలో అందరం కలిసి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దయగల యేసయ్య, కనికరం గల ప్రభువా, ఈ రోజున మీరు మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయి ప్రభువా అని కీర్తనకారుడు అన్నట్లు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించి నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయి ప్రభువా అన్నట్లుగా తండ్రి, ఈ దినము దేవా మేము కూడా నీ సన్నిధిలో నిన్ను అడుగుతున్నాం ప్రభు. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయండి తండ్రి. మా బాహుబలము చేత మేము జయించలేము, మా గొప్పతనము చేత మేము జయించలేము అయ్యా. మా కత్తులు, మా విల్లులు నైనా మాకున్న బలగం వల్ల మేము జయించలేము. మా జ్ఞానము, మా బలము ఎందుకు పనికిరాదు కానీ తండ్రి, నీ ముఖ కాంతియే, నీ దక్షిణ హస్తమే మాకు విజయము కలగజేస్తుంది ప్రభు. అయ్యా, ఆనాడు అబ్రహాము
యుద్ధము చేయడం తనకి రాకపోయినా, తన సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు నీ మీద ఆధారపడి తను యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ ముఖ కాంతి ద్వారా తనకు విజయాన్ని కలుగజేసావు తండ్రి. 5 మంది రాజుల్ని జయించగలిగే శక్తి అబ్రహాముకి ఇచ్చావు ప్రభు. నీకు స్తోత్రం నాయన. దేవా, ఎదురయ్యే సమస్యలు జయించడానికి మాకు శక్తి చాలదు ప్రభు. ఎదురయ్యే ఇబ్బందులు ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలదు. మాకు యుద్ధము చేయడం రాదు ప్రభు. నీ ముఖ కాంతి మాకు దయచేయండి. నీ ముఖ కాంతి ద్వారా మేము జయము పొందగలుగునట్లుగా మాకు సహాయము చేయండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా, నీ ముఖ కాంతి సంఘము మీద పంపండి. నీ ముఖ కాంతి ప్రతి కుటుంబం మీదకి పంపండి. యేసయ్యా, నీ ముఖ కాంతి మాకు జయమునిస్తుంది ప్రభు. నీకు స్తోత్రములు నాయన. తండ్రి, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, నీ ముఖ కాంతి చేతయే వారు నడిపింపబడుదురని సెలవిచ్చావు దేవు. అయ్యా, నీ ముఖ కాంతి చేత మమ్మల్ని నడిపించండి. ఆనాడు కష్టంలో, బాధలో తన చుట్టూ రాళ్ళెత్తిన ప్రజలు, రాళ్ళు చేత పట్టుకొని తనను చంపడానికి చూస్తున్న ప్రజలు ఒకవైపు, భార్య పిల్లల్ని పోగొట్టుకుని దుఃఖము గుండెల నిండా నింపుకున్న పరిస్థితి ఒకవైపు, కృంగిపోయిన సమయంలో దావీదుకి ఆలోచన చెప్పి దావీదుని నడిపించిన నీ ముఖ కాంతి దేవా మాకు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని మీరు నడిపించండి దేవా. స్తోత్రం నాయన. ఈ 2021 సంవత్సరంలో ఏ ఆపదలు ఎదురు చూస్తున్నాయో మాకు తెలియదు, ఏ కష్టాలు పొంచి ఉన్నాయో మాకు తెలియదు, ఏ ఇబ్బందులు మా మీదకి రాబోతూ ఉన్నాయో మాకు తెలియదు. నీ ముఖ కాంతి చేత మమ్మల్ని నడిపించు ప్రభు. నీకు స్తోత్రం నాయన. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు నడిపించండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. కృంగిపోయిన అనుభవాలలో నుండి, సొమ్మసిల్లిపోయిన పరిస్థితులలో నుండి, జీవితంలో నిరాశ నిస్పృహల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితులలో నుండి నీ బిడ్డల్ని లేవనెత్తి మీరు నడిపించండి తండ్రి. స్తోత్రం నాయన. ఈ పునరుద్ధానపు ఆరాధనలు తండ్రి మీరు ప్రత్యక్షమైనందుకే మీకు స్తోత్రము నాయన. మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ప్రతిరోజు నీ ముఖ కాంతి చేతని మమ్మల్ని నడిపించి దేవా, ఆ తేజో మహిమలు యుగ యుగాలు ఉండే ఆ రాజ్యంలో మేము నీతో కలిసి నిన్ను ఆరాధించగలిగేంత వరకు కూడా నీ కృపాసన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ఈ లైవ్లో ఏకీభవించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ బలమైన ఆశీర్వాదం చేత నింపి నడిపించి నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృపాక్షేమాలు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆయన మీ మీద ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేయునుగాక. ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఈ నెల జనవరి 20